ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని తలంచుచున్నాను. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 121వ కీర్తన 6వ వచనం. సామ్స్ చాప్టర్ 121 వర్స్ 6. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. The sun will not harm you by day, nor the moon by night. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున లేఖనాలు చాలా సుస్పష్టంగా సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, మనం ఎటువంటి సమస్యల్లో, ఎటువంటి శోధనలో, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో సంచరిస్తూ ఉన్నప్పటికీ మనకి ఏ హాని జరగకుండా కాపాడే దేవుడు మన యేసయ్య అని చాలా క్లియర్గా వాక్యాలు సెలవిస్తున్నాయి. మనం చూడొచ్చు, ఎండాకాలం ఎండ దెబ్బ తగులుతుంది. చాలా మంది ఆ ఎండ దెబ్బకి అనారోగ్య పాలవుతారు, లేదంటే కొంతమంది ఆ ముసలి వారు చనిపోతూ ఉంటారు. అయితే దేవుడు అన్నాడు, ఏ ఎండ దెబ్బ నీకు తగలదు, ఎటువంటి వెన్నెల దెబ్బ కూడా నీకు తగలదు, అవి తగలకుండా నేను కాపాడుతాను అంటున్నాడు. అంత మాత్రాన అసలు ఎండే లేకుండా, అసలు రాత్రి కాలంలో వెన్నెల లేకుండా చేస్తాడు అని కాదు, కానీ అవి ఉన్నప్పటికీ అవి నీకు హాని చేయకుండా కాపాడతాడు అని అర్థం. ఇశ్రాయేలీలను మనం చూసుకుంటే, ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో దాదాపు 40 సంవత్సరాలు నడిచారు. అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, చలి ఉంటుంది, అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అయితే దేవుడు వారు నడుస్తున్న మార్గంలో పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడు. హల్లెలూయా. పగలు మేఘస్తంభం అయ్యి వారికి మార్గము చూపించడం మాత్రమే కాదు, కానీ వారి పైన ఎండ తగలకుండా వారిని రక్షించాడు. రాత్రి కాలంలో వారికి వెలుగునిస్తూ, మార్గాన్ని కనబరుస్తూ, తన యొక్క వెలుగు ద్వారా, అగ్ని స్తంభము ద్వారా వారిని నడిపిస్తూ వచ్చాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఒంటరిగా వదిలేశాడని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నప్పటికీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి యొక్క నడిపింపు నీకు తప్పక ఉంది అని. ఈరోజు నీకున్న అనారోగ్యం కావచ్చు, ఈరోజు నువ్వు పడుతున్న వేదనలు కావచ్చు, ఈరోజు నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలు, వాటిని చూసి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏదో కృంగిపోయిందని చెప్పి నువ్వు బలహీన పడిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు అవేవి కూడా నిన్ను కృంగదీయకుండా, నీ యొక్క ఈ లోకపు జీవితాన్ని పాడు చేయకుండా నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. కాబట్టి ధైర్యం కలిగి జీవించాలా. ఏది నీకెంత మాత్రమును హాని చెయ్యలేదు అని గుర్తుంచుకో. నీకు విరోధంగా అనేకమైన ఆయుధాలు ఈ రోజున రూపింపబడి ఉండొచ్చు. నీ శత్రువులో, నువ్వంటే పడని వారో, లేదా భయంకరమైన అనారోగ్యాలు నీ పైన అటాక్ చేస్తూ ఉండొచ్చు. నిన్ను బిజినెస్ పరంగానో, ఉద్యోగ పరంగానో క్రిందికి లాగాలి అని అనుకుంటుండొచ్చు. అంత మాత్రాన వాటన్నిటిని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లే. దేవుడు సహాయం నీకు చేయబోతున్నాడు. ఆయన రక్షణ నీకు ఉండబోతుంది. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. అటువంటి ప్రొటెక్షన్ దేవుడు నీకు, నీ కుటుంబానికి తప్పక ఇస్తాడు. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడా స్తోత్రాలు, సజీవుడ వందనాలయ్యా. అవునా, ఈరోజు వాక్యం ద్వారా జ్ఞాపకం చేశారు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడి రక్షిస్తున్న దేవుడు అని, ఏ సమస్య రాకుండా, ఏ బలహీనత రాకుండా తండ్రి మీరు చూసుకుంటారని లేఖనాల ద్వారా సెలవిచ్చారు. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. వారిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న కష్టాలు, సమస్యలు, బలహీనతలు అన్నిటినీ కూడా తండ్రి తీసివేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. వ్యాధి బాధలతో తండ్రి కృంగిపోతుండగా ఆ వ్యాధి బాధల నుంచి విడిపించండి తండ్రి. ఎవరైతే బిడ్డలు తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అయా సరైన ఉద్యోగ వ్యాపారాలు లేక తండ్రి బాధపడుతున్నారో, వారిని తండ్రి మీరే పోషించండి. మంచి ఆర్థిక పరిస్థితిని అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నాయన
కుటుంబపరమైన కష్టాలు కలిగి ఉన్నారో ఆ కుటుంబపరమైన కష్టాల నుంచి వారిని విడిపించండి, రక్షించండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు ఈ రోజంతను మీ సహాయము దయచేయమని, వారి రాకపోకల్లో, వారి ప్రయాణాల్లో, వారి యొక్క ప్రయత్నాల్లో మీరే తోడయుండి కాపాడమని, మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.